తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్నా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్లు తమ నిరసన తెలియజేశారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు గడుస్తున్నా రిటైర్డ్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. కనీస పెన్షన్ 9,000 ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబుతో పాటు పెన్షనర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఈ సంఘానికి సంబంధించి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వాళ్ళకి మద్దతుగా ఇక్కడ ఈ ధర్నా చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. సమాజంలో ఇవాళ సాధారణమైనటువంటి పెన్షను, సామాజిక పెన్షన్ 4,000 ఇస్తూ ఉన్నారు. కానీ అనేక మంది ఈపీఎఫ్ పెన్షన్దారులకి 2,000 కూడా లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసం సామాజిక పెన్షన్ కూడా ఇవ్వటం లేదు. అదేమంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి కనీసమైనటువంటి పెన్షన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. అందువల్ల మినిమం పెన్షన్ అనేటువంటిది 9,000 బేసిక్గా ఏర్పాటు చేసి పెన్షన్ దాని మీద ఉండేటువంటి డిఏ కలిపి పెన్షన్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అందువల్ల ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీసమైనటువంటి జీవన భృతి ఇవాళ సమాజంలో భార్యాభర్త బతకడానికి కనీసం 10-15 వేలు లేని బతకలేనటువంటి స్థితి. అందువల్ల మినిమం పెన్షన్ ఆ మేరకు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగానే రాను ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా కత్తిరించేస్తూ ఉన్నాయి. రైల్వేస్లో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండేది. అటువంటి కన్సెషన్ ఖాతా ఇవాళ కత్తిరించేసి రైల్వే ఛార్జెస్లో ఏ విధమైనటువంటి కన్సెషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే వృద్ధులైనటువంటి వాళ్లకు కనీసమైనటువంటి ఆరోగ్య సౌకర్యాలను కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా మా నిరసన తెలియజేస్తూ కనీసమైనటువంటి పెన్షను 9,000గా నిర్ణయించి దాని మీద డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకి మేలు చేయాలనేటువంటిది. ఆ విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో జోక్యం చేసుకొని వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని, అలా పరిష్కరించకపోతే ఈ పోరాటాలు ఇంకా కొనసాగిస్తామని మేము హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, నా పేరు జి శేషయ్య, ఏపీఆర్పీఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పరిష్కరించే ఉద్దేశం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా కొత్త పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఈ పెన్షన్ని ఎత్తేసే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే దుర్మార్గం వ్యవహరిస్తుంది. దాదాపు అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల బకాయిలు దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, ఇటువంటి ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ తదితర బకాయిలని కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్స్కి ఉన్నాయి. ఒక్క బకాయి కూడా చెల్లించట్లేదు. కనీసం ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పడం లేదు. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఇచ్చేటువంటి ఉద్దేశం గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఇయ్యము అనేటువంటి మీరేం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కనీసం షెడ్యూల్ మా ఆర్థిక పరిస్థితి, అందువల్ల మేము పలానా నెలలో పలానిస్తామని చెప్పి ఇంతవరకు వాయిదా కూడా వేయట్లేదు. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వము 2 అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు. గతంలో ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ ఉండేది, దాన్ని తీసేసి సిపిఎస్, జీపీఎస్ పెట్టారు. అది కూడా తీసేసి ఇంకో కొత్త పెన్షన్ స్కీమ్ని మోడీ గారు పెట్టారు. అది రేపు ఏప్రిల్ నుంచి అమల్లో జరపబోతుంది. అది ఇంకా దుర్మార్గమైన విధానం. ఇవన్నీ కూడా పెన్షన్దారులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించవు. ఉన్న పెన్షన్ ఎత్తేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన పెన్షన్ వ్యతిరేకమైన చర్యలకు నిరసనగా మేము ఈ రోజున ధర్నా చేస్తున్నాం. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అట్నే ఢిల్లీ కేంద్రంలో కూడా ధర్నా జరుగుతుంది. కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత కూడా మేము పోరాటం చేస్తామని, అట్నే మిగతా కలిసి వచ్చే అన్ని సంఘాలతో, పెన్షన్ సంఘాలతోటి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతోటి ఐక్య పోరాటాలు నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేంత కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.